నా పేరు వంశీ. మాది గోదావరి జిల్లా. ఈ సంఘటన జరిగి దాదాపు ఒక 7 years అయి ఉంటుంది. అప్పుడు మా ఇంట్లో కట్టెల పొయ్యి ఉండేది. మేము కట్టెల కోసం అడవి ప్రాంతానికి వెళ్లే వాళ్ళం. మా ఫారెస్ట్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ అవడం వల్ల మార్నింగ్ ఎవరైనా ఫారెస్ట్ కి వెళ్తే ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఉన్న గొడ్డని లాక్కునేవారు. దాంతో డే టైంలో ఫారెస్ట్ కి వెళ్ళడానికి ఎవ్వరూ ధైర్యం చేసేవారు కాదు. అందుకని నైట్ టైం కట్టెలు తెచ్చుకోవడానికి ఫారెస్ట్ కి వెళ్లేవారు. మా విలేజ్ నుండి ఫారెస్ట్ కి వెళ్ళడానికి 1 గంట సమయం పట్టేది. వెళ్లే దారిలో ఒక చెరువు ఉంది. అందరూ ఆ చెరువు కట్ట మీద నుండే ఫారెస్ట్ కి వెళ్లేవారు. వర్షాకాలం వస్తే ఆ కట్టె అంతా బురదతో నిండిపోయేది. 1 గంట పట్టే ప్రయాణం 2 గంటలు అయ్యేది. అలా ఒకరోజు మా నాన్న కూడా నాతో అడవికి వెళ్లి కట్టెలు తీసుకొద్దాం అన్నారు. కానీ ఆ చెరువు కట్ట గుర్తొస్తే నాకు చాలా భయం వేసేది. ఎందుకంటే కొన్ని నెలల ముందు ఒక ముసలాయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూసుకోవడం లేదు అని ఆ చెరువులో పడి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అప్పటి నుండి నైట్ టైం కట్టెలు తీసుకువచ్చి కొంతమందికి ఆ ముసలాడి ఆత్మ చెరువు కట్ట మీద కనిపించిందని చెప్పేవారు. కానీ మా నాన్న అవన్నీ పుకార్లు అని, నువ్వేం భయపడకు అని చెప్పి ఈ రాత్రికి మనం కట్టెలు తీసుకురావడానికి వెళ్తున్నాం అని చెప్పాడు. అప్పుడే టైం 9 అయింది. అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని తిరిగి ఎద్దుల బండి మీద ఇంటికి వస్తూ ఉన్నాం. కొద్ది దూరం వచ్చాక ఆవులు సడన్ గా ఆగాయి. నాన్న ఎంత కొట్టినా అవి ముందుకు వెళ్ళడం లేదు. ఎవరో ముందు నిలబడి వెళ్ళనివ్వకుండా ఆపితే ఎలా ఆవులు ఆగుతాయో అలా ఆగాయి. నాకు ఏమీ అర్థం కాక మా నాన్నని అడిగా. దానికి ఆయన ఆవులకు బరువు ఎక్కువ ఉండటం వల్ల ముందుకు వెళ్ళడం లేదు అని చెప్పారు. దాదాపు ఒక 10 నిమిషాల తర్వాత ఆవులు మళ్ళీ కదిలాయి. మేము తిరిగి ఇంటికి వచ్చేసాం. తర్వాత టైం 10 అయింది. మా నాన్న మా అమ్మతో చెప్తూ ఉంటే చాటుగా విన్నా. ఆ ముసలోడి ఆత్మ ఆ ఆవులకు కనిపించి ఉంటుంది, అందుకే ఆ ఆవులు ముందుకు కదలలేదు అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు వినగానే నా రోమాలు నిక్కబుడుచుకున్నాయి. నా ఒళ్ళంతా చెమటలు వచ్చాయి. ఇక ఆ రోజు నైట్ అంతా అదే విషయం గురించి ఆలోచిస్తూ పడుకున్నా. నెక్స్ట్ డే మా అమ్మతో నేను అడవికి రాను అని చెప్పేశాను. దాంతో మా నాన్న ఒక్కడే నైట్ అడవికి వెళ్ళాడు. టైం 8 అవుతుంది. నేను ఫుడ్ తినేసి డిస్కవరీ ఛానల్లో వచ్చే మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం చూస్తూ ఉన్నా. అప్పుడే మా నాన్న నాకు కాల్ చేసి, కట్టెలు కట్టే తాడును ఇంట్లోనే మర్చిపోయారా, తొందరగా తీసుకొనిరా అని ఫోన్ కట్ చేశాడు. దాంతో నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మా నాన్నతో వెళ్ళాలంటేనే నాకు భయం. అలాంటిది ఇప్పుడు ఆ చెరువు కట్టును నేను ఒక్కనే దాటి వెళ్ళాలి అని భయపడుతూనే తాడు తీసుకుని చెరువు కట్ట మీద నుండి వెళ్తూ ఉన్నా. కొద్ది దూరం బాగానే వెళ్ళాను. కానీ నా అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎందుకంటే కరెక్ట్ గా ఆ ముసలోడు సూసైడ్ చేసుకుని చనిపోయిన ప్లేస్ కి 10 అడుగుల దూరంలో ఉన్నా. అక్కడి నుండి ముందుకు వెళ్ళాలంటే ధైర్యం సరిపోవడం లేదు. అప్పుడే మా నాన్న నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. తొందరగా రారా, ఎంతసేపు అని అన్నాడు. ఇంకా లేట్ చేస్తే తిడతారని లోపల ఎంత భయంగా ఉన్నా సరే ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్ళాను. అప్పుడే వెనకాల పొదల్లో నుంచి ఏదో సౌండ్ చిన్నగా వచ్చింది. అంతే, నేను పీటీ ఉషా కంటే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళా. మా నాన్న దగ్గరికి వెళ్లే వరకు నేను మధ్యలో ఎక్కడ ఆగలేదు. ఇక నేను నాన్న కట్టెలు తీసుకుని ఇంటికి తిరిగి ఫాస్ట్ గా వచ్చేసాం. మాకైతే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆత్మ అయితే కనపడలేదు. కానీ చాలా మంది చెప్పిన మాటలు వింటుంటే అది నిజమే ఉండొచ్చు అనిపించింది. సో స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.